హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా. సో ఆ టాపిక్ మీదనే క్లారిటీగా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు టైం లేదు, అట్ ఏ టైం నాకు టైం లేదు భయ. అంటే ఈ వీడియో చూడడానికి ఎవరికి ఓపిక సహనం అనేది అస్సలు లేదు. సో ఇమీడియట్లీ మ్యాటర్లోకి వెళ్ళిపోయి త్వరగా మన మ్యాటర్ అనేది క్లోజ్ చేద్దాం. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జిగేల్ రాజా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, సో ఏదైతే చెన్నై లవ్ స్టోరీ మూవీకి సంబంధించిన రివ్యూ మన బార్బెల్ బ్రో ఇచ్చారో, సో దాని గురించి డీటెయిల్గా క్లారిటీగా మాట్లాడుకున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆల్రెడీ మూవీ చూశాను. నా ఒపీనియన్ని అండ్ షార్ట్ టైంలో రివ్యూస్ అంటే ఎక్కువ ల్యాగ్ లేకుండా, సోది లేకుండా, ఇక ఎక్కువ డిస్టర్బ్ లేకుండా షార్ట్ టైంలో రివ్యూని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఒడిసీ మూవీ వచ్చింది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, అలాగే చెప్తున్నాను కూడా. సో చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు, అందరి గురించి చేయకుండా ఇతని గురించి ఎందుకు చేస్తున్నావు, అవతల వాళ్ళు కూడా పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడారు కదా, సో వాళ్ళ గురించి కూడా నువ్వు మాట్లాడొచ్చు కదా అంటే మాట్లాడతాను. ప్రతి ఒక్కరి గురించి ఈ వీడియోలో మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు అండ్ చెన్నై లవ్ స్టోరీ సినిమాని కించపరుస్తూ చేసిన వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి వీడియోలో మాట్లాడతాను. అండ్ ప్రత్యేకంగా మనోడి తమ్నైల్ మీద మనోడి ఫోటో ఎందుకు పెట్టారు అంటే, మనోడు చాలా సర్క్యాజంగా మాట్లాడాడు. నాకు కొన్ని పాయింట్స్ అస్సలు నచ్చలేదు భయ్య, అంటే మనోడు చేసిన రివ్యూ విధానం. ఎందుకంటే ఫస్ట్ ఫుల్ సపోర్ట్ మనోడికి. ఎంత సపోర్ట్ అంటే, అవతల వాడు ఎవడన్నా రియాక్ట్ అయినా కూడా మన బార్బెల్ బ్రో మీద ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చేవాడిని, ఖచ్చితంగా నేను మాట్లాడేవాడిని. ఎందుకు ఇలా చేస్తున్నారు రివ్యూవర్లు అనేది వాళ్ళ ఒపీనియన్ చెప్తారని చెప్పేసి రాను అంటే రాజుగుర్రం గాడిదైందంటారు కదా, అలా అయిపోతున్నారు రివ్యూవర్స్. ఒపీనియన్ చెప్పట్లేదు, వాళ్ళ సొంత అభిప్రాయాన్ని సినిమా పైన రుద్దుతున్నారు, అంటే రివ్యూ పేరుతో. అంటే మొన్నటి వరకు నాగవంశీ గారికి అంటే బార్బెల్కి అసలు పడదురా, వాళ్ళిద్దరు కలిస్తే ఒక ముంగిస పాము టైప్ అనుకుండే సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎలా, అంటే ఇప్పుడు బార్బెల్ బ్రో ఎలా అయిపోయారంటే, మన ఎస్కేఎన్ ఉన్నారు కదా ప్రొడ్యూసర్, అంటే చెన్నై లవ్ స్టోరీ ప్రొడ్యూసర్, ఇప్పుడు ఆయన మీద కూడా టార్గెట్ చేస్తున్నారేమో అనేంతలా మాట్లాడారు ఆయన. సో నేను ఎక్కడ కూడా బార్బెల్ బ్రో క్లిప్స్ ప్లే చేయకుండా డిస్కస్ చేస్తాను, అంటే ఆయన చెప్పిన మాటలను కొన్ని తీసుకొని. అండ్ ఫస్ట్, ఇంతమంది రివ్యూవర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ నేను అడిగేది ఒకే ఒక క్వశ్చన్, మీకు దమ్ముంటే అక్కడెక్కడో ఉంటుంది కదా దమ్ము, ఆ దమ్ము మీకు గనక నిజంగా ఉంటే మీరు సినిమా తీసి మాట్లాడండి భయ. ఎందుకంటే మీరు టాప్ మోస్ట్ రివ్యూవర్స్ కదా, ప్రొడక్షన్ పెట్టారు, దానికి తగ్గట్టు లేదు, అవి ఏంటి యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అయిపోయింది, ఆల్రెడీ ఇంకో సినిమా తీశారు, ఆల్రెడీ మళ్ళీ అదే ప్యాటర్న్లో ఒక సినిమా తీశారు, రకరకాలుగా మాట్లాడారు టాప్ మోస్ట్ యూట్యూబర్స్. అందులో మూవీస్ మ్యాటర్స్ అంటే, మన మూవీస్ మ్యాటర్స్ బ్రో ఎలా అంటే, ఆయనకి ఒక రెగ్యులర్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఆయన కామెంట్స్ కిందనే వస్తుంది, కొత్తగా ఏం జరిగింది అనుకున్నదే కదా అయింది అనేసి. సో అలాంటి డైలాగ్స్ మనోడు వాడని పదాలు, అసలు మనోడు చేసే సర్క్యాజం మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో చేస్తారు మన మూవీస్ మ్యాటర్స్ బ్రో. సో వీళ్ళందరూ ఏంటంటే, నేను చెప్పాను కదా, మీకు అక్కడెక్కడో దమ్ముంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు, మీరు ఒక సినిమా తీసి చూపించండి. ఒక సినిమా అంటే మీరు మాట్లాడకూడదు, మీ సినిమా మాట్లాడాలి. మీకు దమ్ముంటే మీరు చేయగలిగితే అలాంటి కంటెంట్ చేయండి చూద్దాం, అలాంటి సినిమా చేయండి చూద్దాం. ఎవడు పనికిరాడు, బొక్కలు ఎతికితే ప్రతి సినిమాలో బొక్కలు ఉంటాయి భయ్య, చాలా పెద్ద పెద్ద సినిమాస్లో కూడా చాలా బొక్కలు ఉంటాయి. వస్తున్నా పద, వెళ్ళిపో అర్జున బా. సో ఖచ్చితంగా ఎంత పెద్ద టాప్ మోస్ట్ సినిమా అయినా కూడా దాంట్లో ఏదో ఒక బొక్క ఉంటుంది, ఆ బొక్కలో ఖచ్చితంగా అందరూ వెతుకుతారు, ఆ బొక్కలో వేలు పెట్టి చూడడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో మన బార్బెల్ బ్రో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రివ్యూవర్స్లో. అండ్ సెకండ్ ప్లేస్లో మూవీస్ మ్యాటర్స్ భయ్య చెప్పే విధానం ఎలా ఉంటుందా అంటే, ఆయనకి మిగతా సినిమాలు అన్నీ నచ్చుతాయి కానీ మన తెలుగు దగ్గరికి వచ్చేటప్పటికి వేలు పెట్టి వాసన చూస్తుంటాడు. ఆయన అదొక, అంటే ఆయన కేటగిరీ వేరు, ఆయన కేటగిరీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకో. ఇలాంటి అంటే వాళ్ళ సొంత అభిప్రాయాన్ని సినిమాలపైన వేసి రుద్ది కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకెవరైనా చెప్పే రివ్యూవర్స్ కానీ కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు అంటే సినిమాలని అనిపించి మీకు ఎవరన్నా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. వాళ్ళ మీద ఆ వీడియోస్ అన్నీ చూసి వాళ్ళు ఫాలో అవుతున్నానా లేదా అవన్నీ పర్టికులర్గా నేను ఒక గెస్సింగ్ తీసుకుని వచ్చి తప్పకుండా వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం బార్బెల్ బ్రో చాలామంది వెయిట్ చేశారు, అంటే ఒకడు వస్తాడు రా పేపర్లు పట్టుకొని వచ్చి ఇక నిలబడ్డాడంటే అస్సలకి గ్యాప్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు వాక్కుంటూ వెళ్ళిపోతాడు రా అని చెప్పేసి మన బార్బెల్ బ్రోకి ఆడియన్స్ చాలా పెద్ద బిరుదు ఇచ్చేస్తారు.
అంటే లైక్ పేపర్ స్క్రిప్ట్ పట్టుకొని వస్తారు, వచ్చేసి ఇంకా వాగుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ఇంకా అతని నోటికి అడ్డు ఆపు ఉండదు, ఎంత వచ్చిందంటే అంత మాట్లాడేస్తారని చెప్పేసి ఒక చాలా పెద్ద బిరుదు ఇచ్చారు మన భయ్యాకి. సో వచ్చారు, ఆయన ఏ రివ్యూ పెట్టినా కూడా విత్ ఇన్ 24 అవర్స్లో మినిమం 50 నుంచి 1 lakh వ్యూస్. అండ్ 2-3 డేస్కి అయితే ఇంకా ఆయన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో అంతకంటే ఎబోనే వ్యూస్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం టార్గెట్ చేసింది ఎవరిని? నాగవంశిని, ప్రొడ్యూసర్ నాగవంశి గారిని టార్గెట్ చేశారు. చేసినప్పుడు ఆ రూట్ ఎలా ఉంటుంది? ఇంకా మనోడు ఏది చేసినా కూడా లైక్ ఖచ్చితంగా మనోడు సర్కేజం చేస్తాడు, కాంట్రవర్సీగా మాట్లాడతాడు సినిమా గురించి అని చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఓకే, మనోడు మొదలుపెట్టాడు, ఇంకా అలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి వ్యూస్ కూడా ల్యాక్స్లో వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుంటే ఆ వ్యూస్ వచ్చినంత దాంట్లో మినిమం ఒక 10% కూడా కామెంట్స్ ఉండవు. అంటే లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఉండవు. ఎందుకు ఉండవడా అంటే అందుకే మనోడు చెప్పేది ఏంటంటే టార్గెట్ చేస్తాడు, కావాలని ఒకరు రుద్దుతూ ఉంటారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి ఇప్పుడు ప్రజెంట్ అదే జరిగింది. నేను ఎందుకురా మనోడిని టార్గెట్ చేసి మాట్లాడతానంటే 100% మాట్లాడతాను. ఎందుకంటే అతని ఒపీనియన్ అతను చెప్పిన, నా ఒపీనియన్ నేను చెప్పాలి కదా. నాకు సినిమా నచ్చింది అంటే నీకు సినిమా నచ్చింది, అడిగి నచ్చలేదు అందుకని కావాలని టార్గెట్ చేస్తామని మీరు అనొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే సినిమా మనోడు కూడా ఏంటి మొత్తం బాగుంది అనట్లేదు. బేబీ సినిమా నచ్చిందంటే ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుద్దని అంటున్నాడు. మనోడు ఎంత తెలివిగా మాట్లాడతాడు, ఎంత తెలివిగా గేమ్ ఆడతాడంటే అంటే వీడియోస్ వైజ్గా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అదేదో మెత్తగా తెగనట్టు, నరకనట్టు, చంపనట్టు చాలా ఈజీగా అంటే ఆపరేషన్ చేసేస్తాడు భయ్య. మీరు ఒకసారి నేను ఈ మాట ఎందుకన్నా అనేసి మీరు చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ చూడండి. బార్బిల్ బ్రో చేసింది చాలా నెమ్మదిగా నిదానంగా అక్కడ నవ్వుకుంటూ కామెడీ చేస్తూ, అది ఇక సినిమాలో మరి అలాంటి కామెడీలు చేస్తూ వర్కౌట్ అవుతాయో లేవో తెలియదు, కానీ మనోడి దగ్గర మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సో ఏదేమైనా నేను ఫైనల్గా ఏమంటా అంటే మూవీ చాలా బాగుంది. మనోడు చెప్పిన మూవీకి చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది బేబీ సినిమా అంటున్నారు. బేబీ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ఎలా ఉంటుంది భయ్య అంటే కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి పెట్టేస్తే అయిపోతుందా భయ్య? నేను అందుకు ఒక మాట అన్నాను, మీకు అక్కడెక్కడో దమ్ముంటే ఖచ్చితంగా మీరు సినిమా తీసి మాట్లాడండి. మీరు ఖచ్చితంగా సినిమా తీసి మాట్లాడాలి. ఇలాంటి రూల్స్ కొన్ని తీసుకురావాలబ్బా. రివ్యూవర్స్ ఎవడైనా సరే మీకు సినిమా తీసిన నాలెడ్జ్ ఉంటేనే మీరు రివ్యూ ఛానల్స్ పెట్టాలి. మీకు సినిమా తీసిన నాలెడ్జ్ ఉంటేనే మీరు సినిమా గురించి మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, మీ ఇష్టం వచ్చినట్టు వాగేయడం, అరే ఏవో కొన్ని కరెక్ట్గా చెప్పారు కదా అని ఫాలో అవుతుంటే మీకు నోటికి వచ్చిందల్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అదంతా సోదంతా వినాలా? అరే నిజంగా చెప్తున్నా, మీకు నచ్చిందో నచ్చలేదో కానీ చెన్నై లవ్ స్టోరీ ఇస్ అ బ్యూటిఫుల్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ. అది వండర్ఫుల్ మూవీ. అంత బాగున్న సినిమాను కూడా మీరు బాగాలేదన్నారంటే ఇంక మిమ్మల్ని ఏమనాలి? ఏం తీసుకొని కొట్టాలి? అంత లేకుండానే 2 రోజులకి 25 కోట్ల కలెక్షన్ చేసింది సినిమా. సినిమాలో అంత డెప్త్ అయింది, 25 కోట్లు కలెక్ట్ చేసిందా? అండ్ బేబీ సినిమా మీకు నచ్చలేదు, అదే ప్యారలల్గా అదే ప్యాటర్న్లో అదే లవ్ స్టోరీ అంటే ఏముంటాయి? ఇక కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశారు కదా. ఆ కొత్తదనాన్ని మనకి ఎక్స్ప్లోర్ చేశారు కదా, బాగానే డైరెక్టర్ గారు ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ సాయి రాజేష్ గారు కూడా స్క్రీన్ ప్లే స్టోరీ చాలా బాగుంది కదా. మీకు ఏం కావాలి? ఏదైనా కొత్త స్టోరీతో ఏదైనా కొత్తదనాన్ని ఆడియన్స్కి పరిచయం చేద్దామని ఇలా వస్తే ఇలా వంకలు పెడతారు. అంటే మీకు నచ్చిన సినిమాలు తీయడం ఎవరి వల్ల కాదు భయ్య. అండ్ మరి ముఖ్యంగా మన బార్బిల్ బ్రోకి మూవీ మ్యాటర్ వాళ్ళకి అస్సలకి వీళ్ళకి నచ్చే సినిమాలు తీయలేరు. అదే అదర్ కంట్రీస్ వాళ్ళు తీయండి, అదర్ రాష్ట్రం వాళ్ళు తీయండి, ఓ తెగబుగుడేస్తారు వీళ్ళు. సో ఏదేమైనా చాలామంది తప్పుడు రివ్యూవర్స్ ఎక్కువైపోతున్నారు బా. చాలా అంటే చాలా దారుణంగా తయారవుతున్నారు. సో వాళ్ళందరూ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీకు సినిమా తీసే దమ్ముంటేనే మాట్లాడండి భయ్య. మీరు ఫ్యూచర్లోనైనా మేము ఈ సినిమా తీసి చేయబోతున్నానని చెప్పి మీరు ప్రమోషన్ చేసుకోండి. అవసరమైతే సినిమా నాలెడ్జ్ ఉండదు, సినిమా తీసే టాలెంట్ ఉండదు, ఫ్రేమ్ ఎలా పెట్టాలో తెలియదు, అక్కడ లైటింగ్ కానీ, ఫ్రేమింగ్ కానీ, లొకేషన్స్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, మేకప్ కానీ, ఆర్టిస్టులు కానీ, యాంగిల్స్ కానీ ఇవేవి తెలియకుండా అసలు ఏం మాట్లాడదు మీకు. అంటే ఒక డైలాగ్ అందాం అనుకున్నాం, మరి ఇంకా అది మీకు తెలుసో లేదో తెలియదు, కానీ సజెషన్లో పెట్టినప్పుడు ఏ లెన్స్ వాడతారో బేసిక్ సెన్స్ ఉందా మీకు? పెద్ద సినిమాలకి సజెషన్ షార్ట్స్ పెడతారు కదా, షోల్డర్ కానీ, హెడ్ కానీ, నెక్ కానీ సజెషన్స్ ఉంటాయి కదా, వాటికి ఏ లెన్స్ వాడతారో తెలుసా? బేసిక్గా పోనీ ఏ క్లోజ్ షాట్కి ఏ లెన్స్ వాడతారో తెలుసా? తెలీదు. అక్కడ టెంపరేచర్ చెక్ చేస్తారు లొకేషన్లో, అవి కూడా తెలీదు. ఇక
మనం రివ్యూవర్స్ కదా, మనం చెప్పిన సోదరులు జనాలు వింటున్నారు కదా, చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం అంతే. సో దయచేసి మీరు ఎవ్వరు ఏ రివ్యూని నమ్మకండి, ఇంక్లూడింగ్ మీ. సినిమా చాలా బాగుంది, మీరు వెళ్ళి చూసి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఒక బ్యూటిఫుల్ ఫీల్ అయితే ఇస్తుంది సినిమా. సో నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను మూవీని. సో ఖచ్చితంగా చెన్నై లవ్ స్టోరీ మూవీ చూడండి, ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. దయచేసి మళ్ళీ అడుగుతున్నాను, రివ్యూలు చూసి మీరు సినిమాకి వెళ్ళకుండా ఆగిపోకండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టుకొస్తారు, ఏదేదో చెప్తారు, ఒక్కడికి సరైన బేసిక్ నాలెడ్జ్ ఉండదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.